ఈ సీజన్ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ముంబై జట్టు ఎట్టకేలకు తమ హోమ్ గ్రౌండ్ లో ఆదివారం రోజున ఢిల్లీ జట్టుపై 29 పరుగుల తేడాతో మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు పాయింట్స్ టేబుల్లో ఇప్పటివరకు 10వ స్థానంలో ఉన్న ముంబై ఒక్కసారిగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ టేబుల్లో 8వ స్థానానికి ఎగబాకింది. ఇక ఢిల్లీ జట్టు ముంబై స్థానాన్ని భర్తీ చేస్తూ 10వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ జట్టు ప్రదర్శన ఏమంత గొప్పగా లేదనే చెప్పాలి. ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క గెలుపుని మాత్రమే నమోదు చేసి అభిమానులను నిరాశపరుస్తూ వస్తుంది. ఇక మ్యాచ్ అనంతరం ఢిల్లీ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్. పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మ్యాచ్ లో మేము ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము ఈ రోజు గెలుస్తామనుకున్నాను, కానీ మా బ్యాటింగ్ పవర్ ప్లేలో మాకు తగినంత పరుగులు రాలేదు. ప్రత్యేకించి ఇంత పెద్ద స్కోర్ ను చేజింగ్ చేసేటప్పుడు ఆరంభంలో పరుగులు ఎక్కువ సాధించాలి. అయితే మేము తర్వాతి కొన్ని ఓవర్లలో బాగానే బ్యాటింగ్ చేశాము, కానీ నిరంతరం 15కి పైగా రన్ రేట్ తో స్కోర్ చేయడం అంత సులభం కాదు. అయితే ఈ రోజు ఇంకో తప్పిదం కూడా జరిగింది. మేము 20వ ఓవర్లో అత్యధికంగా పరుగులు సమర్పించుకున్నాము, కానీ అలా కొన్నిసార్లు జరుగుతుంది. రొమారియో షెఫర్డ్ ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. అయితే బౌలర్లు పరిస్థితులను వికెట్ ని బాగా అర్థం చేసుకుని బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు మా డెత్ ఓవర్ బౌలింగ్ లో అలానే మా బ్యాటింగ్ లో లోపాలు కనబడ్డాయి. వాటిని సరి చేసుకుని తదుపరి మ్యాచ్ లో గెలిచి చూపిస్తాం. ఇక ఈ రోజు మ్యాచ్ లో అభిషేక్ పోరెల్ ను 1 డౌన్ బ్యాట్స్మెన్ గా పంపి అతన్ని యాంకర్ రోల్ పోషించాల్సిందిగా సూచించాం. మిగతా అందరూ హిట్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యాం. అందుకే నేను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. కానీ ఆ ప్లాన్ అస్సలు వర్కౌట్ కాకపోగా బ్యాక్ ఫైర్ అయిందని పంత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.